2 సిల్క్ థ్రెడ్స్ కోసం 2 సార్లు బయటికి వచ్చాము. ఇంకా నిన్న బయటకు వచ్చినప్పుడు నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. అయ్యో అనేసి మళ్ళీ ఇంటికెళ్ళి ఇంకా ఇలాగో ఎండ కొడుతుంది కదా, మళ్ళీ మనం వచ్చేసరికి పిల్లలు వస్తారు అనేసి మా వారు అన్నారు, స్కూల్ నుంచి వస్తారు కదా అంటే. మళ్ళీ సరే అనేసి ఆ రోజు ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇవాళ అయితే వెళ్తున్నాము మెట్పల్లికి. ఇంకా మేము ఏ తెచ్చుకోవాలన్నా ఇంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళాలన్నమాట, తప్పదు. ఇంకా మధ్యలో రైల్వే గేట్ ఒకటి ఉంటుంది, అది పడ్డదా ఇంకా నరకమే అది. ఇంకా దాన్ని నుంచి తప్పించుకోవడానికి షార్ట్ కట్లో నుంచి అయితే తీసుకొచ్చేసాడు ఆటో అంకుల్. ఇంకా అలా వచ్చేసిన తర్వాత 2 సిల్క్ థ్రెడ్స్ కోసం వెళ్ళి ఎంత షాపింగ్ చేసాము ఏంటి, ఫుల్ మా వారి జేపి చిల్లు పడ్డట్టే. అదంతా నెక్స్ట్ షాట్లో పెడతాను, ఏమేమి షాప్ చేశాను ఏంటి అనేది. జస్ట్ నా సిల్క్ థ్రెడ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 40 రూపీస్, 2 థ్రెడ్స్ తీసుకున్నాను. సో 40 రూపీస్తో పోయేదాన్ని నేను ఎక్కడ దాకా తీసుకెళ్ళాను ఏంటి. ఇంకొకసారి మా వారు నాతో షాపింగ్ బయటికి వస్తారా మరి నేను చేసిన పనికి అనేది మొత్తం నెక్స్ట్ షాట్లో పెడతాను. అది చూడాలి, మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీరు ఇంతేనా, బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ కొనుక్కొని వచ్చేస్తారా, లేకపోతే ఇలాగో స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం ఇంట్లో ఉండము అని నాకు అర్థమైపోయింది. అందుకని నేను వెళ్తే తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేటట్టే చూసుకుంటాను. ఇంకా వాళ్ళు వచ్చేసరికి కరెక్ట్ 10 మినిట్స్ ముందైనా ఇంట్లో ఉంటాను. అలాంటిది వాళ్ళ 10 మినిట్స్ లేట్ అయిపోయింది. అందుకనే వెళ్ళే ముందే చెప్పాను తెలిసిన వాళ్ళకి, పిల్లలు వస్తారు కదా రిసీవ్ చేసుకోండి, కొంచెం ఒక 10 మినిట్స్ అలా లేట్ అవుతుంది అంటే, ఏం పర్లేదు అలా ఏం లేదు నేను తీసుకుంటాను అని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడారు ఫోన్లో. ఇంకా నేను వచ్చేసరికి నేను ఎప్పుడు బస్సు ఎక్కించేది ఉంటుంది కదా స్టెప్స్, అక్కడే కూర్చొని ఉన్నారు పిల్లలు. ఆల్రెడీ మీదికి వచ్చి చూసారంట, ఇంటికి తాళం ఉందని మళ్ళీ కిందికి దిగి అక్కడ కూర్చున్నారంట. ఎవరికైతే దొరకద్దో వాళ్ళకే దొరికాను. ఇంకా నేను ఆటో దిగడంతోనే ఇంకా వాళ్ళని అడిగాను అనమాట, పిల్లలు ఏరి అంటే అక్కడ కూర్చున్నారు అని అన్నారు. ఓ నాయనో నేను నీకు కదా చెప్పింది అనుకొని ఇంకా నేను ఏం సపోర్ట్ చేయకుండా, నాకు తెలిసిన ఆమె ఏం పని పాటే ఉండదు ఇంట్లో, ఎప్పుడు రోడ్డు మీదే కూర్చొని ఉంటుంది. ఇంకా తను అంటుంది, మీరు ఎటైనా వెళ్తే పిల్లల్ని తీసుకోమని నాకు చెప్పొచ్చు కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా అనేసి అంటుంది. ఆ తర్వాత మళ్ళీ అదే మనుషులు అదే జనాలకి ఏం చెప్తారంటే, వాళ్ళు అటు వెళ్ళారు, అది చేశారు ఇది చేశారు, పిల్లల్ని నేను చూసుకున్నాను, నా ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్న లెవెల్లో డైలాగ్స్ చెప్తారు. ఇంకా ఇలా నేను మందిని ఎవరిని నమ్మొద్దు అనేసి ఏమంటారు టైంకి తగ్గట్టే ఉంటాను. ఇంకా వీళ్ళ టైం ఇలా లేట్ అయిపోయింది 10 మినిట్స్. ఇంకా వాళ్ళైతే రోడ్డు మీద కూర్చున్నారు. నాకు అసలు మంచిగా అనిపించలేదు, అమ్మో జనాలు ఇంత కేర్లెస్గా ఉంటారా అనేసి ఇంకొకసారి చెప్పద్దురా అనుకున్నాను. అండ్ ఇదన్నమాట ఈ స్టోరీ. సో షాపింగ్ ఏమేమి చేశాను అనేది నెక్స్ట్ షాట్లో చెప్తాను.